తిరుపతి జిల్లా నాగలాపురం మండలం బయట కొడియంబేడు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రోడ్డుపై సామియానా వేసుకుని నిరసన చేపట్టారు. తరచుగా జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు తక్షణమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన విరమించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ నిరసన కారణంగా రోడ్డుకు ఇరువైపులా సుమారు 1 కిలోమీటర్ మేర భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులను శాంతింపజేసే ప్రయత్నం కొనసాగించారు. మేము ఇంత సహకారం చేసినప్పుడు 150 మంది ఉన్నారు సార్. మా పిల్లకాడు డ్రైవర్ మీద ఒక్క చెయ్యికి తాకల మేము వాడిని ఎత్తుకుపోయి కొంచెం దూరంగా పెట్టింటాం. మేము ఇంత సహకారం చేసినప్పుడు ప్రభుత్వం కూడా మాకు సహకారం చేయాలి. ఒక సంవత్సరం యాక్సిడెంట్ అయిన బాడీ లోపల మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయింది. చెప్పేది వద్దు బాడీని బియ్యం అయిపోతుంది. బియ్యం అయిపోయేసరికి ప్రాసెస్ మొత్తం సాయంత్రం అవుతుంది. ఈ లోపు మేము స్పీడ్ బ్రేక్ వర్క్ స్టార్ట్ చేస్తాం. స్పీడ్ బ్రేక్ వర్క్ స్టార్ట్ చేయకపోతే అర్థం చేస్తాం. లేదు సార్, సాయంత్రం కెమికల్ ఉండాలి, పౌడర్లో ఉండాలి. క్లియర్ కాకపోతే ఒక నిమిషం విను ట్రాఫిక్ క్లియర్ కాకపోతే స్పీడ్ బ్రేక్ అదే చెప్తున్నాడు. మనకే చెప్తున్నాను నేను, అర్థం చేసుకోండి. బాడీ చేసి